హలో ఎవరీవన్, ప్రముఖ సంస్థ అయిన గూగుల్ కంపెనీ నుంచి ఫైవ్డిన్ గూగుల్ ఇన్ అనే పోస్ట్ను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఏ డిగ్రీస్ అయినా సరే మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జాబ్ సెలక్షన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఫర్ యానమ్కి మీకైతే మనీ ఇండియన్ కరెన్సీలో 30 lakhs ఫర్ యానమ్ ఇస్తామని క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుంటే వారి యొక్క కెరీర్ పేజ్ అనే నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకి గూగుల్ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా, ఓకేనా. కానీ ఇంటర్వ్యూకి ఎలా కండక్ట్ చేస్తారు, ఏ టాపిక్స్ నుంచి ఇంటర్వ్యూ అడతారు అనేసి వాళ్ళే మీకు 5 days వాళ్ళే మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు, ఓకేనా. సో ముందుగా వాళ్ళు మీకైతే ప్రిపరేషన్ అయితే చేపిస్తారు. ఇక్కడ చూడొచ్చు, మీరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫైవ్డిన్ గూగుల్ ఇన్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. చూడొచ్చు, ఫైవ్డిన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఓకేనా. మీకైతే 5 days వాళ్ళే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏ డిగ్రీ చేసినా సరే, BA, BCom, BSc ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. సో ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇక్కడ 18 years ఎవరైతే నిండి ఉంటుందో సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీకు INR, ఓకే, మన ఇండియన్ కరెన్సీలో 30 lakhs ఫర్ యానమ్ ఇస్తామని క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత చూడండి, ఫైవ్డిన్ గూగుల్ అనే పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు అని దాని గురించి తెలుసుకుంటే, ఇక్కడ చూడండి, ఆన్లైన్ అసైన్మెంట్ ఫస్ట్ టెస్ట్, ఆన్లైన్ అసైన్మెంట్, తర్వాత టెలిఫోన్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది 2 rounds, తర్వాత ఆన్ సైట్ ఇంటర్వ్యూ ఉంటుంది 4 to 5 rounds, తర్వాత గూగుల్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ గూగుల్ లైన్స్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంటర్వ్యూ టైంలో కూడా మిమ్మల్ని ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడతామని వాళ్ళే మీకు ప్రిపరేషన్ కూడా ఇస్తున్నారు. సో ఓకేనా. తర్వాత చూడండి, మీకు ఇంటర్వ్యూ అనేది ఎలా కండక్ట్ చేస్తారనేసి వీళ్ళు ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. క్లియర్ మెన్షన్ చేశారు కదా, ఆన్లైన్ అసైన్మెంట్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, 2 to 3 కోడింగ్ క్వశ్చన్స్ అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. ఆల్గరిథం అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. డైనమిక్స్ అనేసి. సో మీరైతే గమనించవచ్చు. తర్వాత టెలిఫోన్ ఇంటర్వ్యూ కూడా మీకు అయితే 1 to 2 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 45 minutes అనేది 60 marks అనేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు ఏ విధంగా. సో ఎన్ని మార్క్స్ ఇస్తారు, అదేవిధంగా టైమింగ్స్ కూడా ఎంత ఉంటుంది అని క్లియర్ మెన్షన్ చేశారు. తర్వాత ఆన్సైట్ ఇంటర్వ్యూ కూడా మీకు 4 to 5 rounds అయితే ఉంటుంది. క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు కదా, 4 rounds ఉంటుంది అనేసి. తర్వాత గూగుల్ లైన్స్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకైతే ఎలా జరుగుతుంది ఏమని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కంపెనీ గురించి సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగతారని క్లియర్ మెన్షన్ చేశారు. తర్వాత యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ పై ఫైవ్డిన్ గూగుల్, ఓకేనా. సో ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేసి క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చును. సో తర్వాత ఇక్కడ మనం గూగుల్ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూ స్టేజెస్ అండ్ టైమ్స్, ఓకే. సో ఏ టైంలో ఏం జరుగుతుంది అనేసి క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఫస్ట్ మీకు అయితే చెప్పాను కదా, ఫస్ట్ మీకు ఆన్లైన్ అసైన్మెంట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేసి. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. మీరైతే గమనించవచ్చు. సో ఇంతవరకు మన నోటిఫికేషన్ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు, ఓకేనా. సో తర్వాత ఈ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ మీరు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే, సింపుల్ గా నేను మీకు వీడియో కింద డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ లో మీకు అప్లై లింక్ ఇస్తాను, ఓకే. ఎలాంటి ఫీజు కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఓకేనా. సో డైరెక్ట్ మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే మనకి అప్లై లింక్ లో మనకి రిజిస్టర్ అనేది ఉంటుందమ్మా, ఓకేనా. సో ఈ రిజిస్టర్ మీద మీరు క్లిక్ చేశారని డైరెక్ట్ ఇంకొక పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇంత సింపుల్ గా ఇక్కడైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ అంటే ఇక్కడ ఆన్స్టాప్ అనేసి వెబ్సైట్ నుంచి వీళ్ళ వాళ్ళ కెరీర్ పేజ్ లో ఇచ్చారు. సో ఇక్కడైతే లాగిన్ అవ్వండి. లాగిన్ తర్వాత డైరెక్ట్ గా మీ యొక్క CV, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ సో ఇలాంటివి అయితే మీరైతే డైరెక్ట్ గా అప్లోడ్ అయితే చేయడం ద్వారా మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే ఫర్దర్ వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారాను కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ గా అసైన్మెంట్ ఏం ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు, ఇలాంటి విషయాలని కూడా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు ఫర్దర్ మీకు ఏదైనా డౌట్స్ నాకు కామెంట్ చేస్తే మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.